అసలు మీరు అన్నట్టు ఏంటి, గెలవక ముందేంటి, గెలిచిన తర్వాత ఏంటి, యాజ్ పొలిటీషియన్కి ఫ్యాన్స్ లాగా? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఏమని, ఇప్పుడు మేము వారసత్వంలో చూసుకుంటాం కానీ ఈ రెండు రాష్ట్రాలకి ఆయన అవసరం ఉందని చెప్పారు. సో ఆయన అవసరం ఉంది అన్నారు కాబట్టి ఎలా ఏంటి అది మీరు చెప్పండి. అండ్ గెలవక ముందు గెలిచిన తర్వాత పొలిటీషియన్ అయిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తేడా ఏంటి? ఆయన గోల్డ్ లాంటోడండి, కరిగించిన బంగారంలానే ఉంటాడు, షేప్స్ మార్చిన బంగారంలానే ఉంటాడు, ఏం చేసినా అలాగే ఉంటాడు. ఆయన పొలిటీషియన్గా అలాగే ఉన్నాడు, ఒక యాక్టర్గా అలాగే ఉన్నాడు. బట్ ఇంకొకటి డిఫరెన్స్ ఏంటి అన్నారు కదా, కొన్ని వందల కోట్లు ఒక నియోజకవర్గంలో పోస్తే గెలవచ్చేమో, బట్ ఆ గెలిచిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కాలేడు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్ ఈజ్ అ డిఫరెంట్. రాష్ట్రం అంతా జరిగిన ఎలక్షన్ ఒకలా జరిగితే ఓన్లీ ఒక పిఠాపురం ఎలక్షన్ డిఫరెంట్గా జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలే రాజకీయ నాయకులు, ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి సొంత డబ్బులు, పార్టీ నుంచి ఫండ్స్ లేవు, లేకుంటే ఇంకొకరి దగ్గర బినామీల్లాగా పెట్టుకొని ఆ డబ్బులు యూజ్ చేసుకున్నది లేదు. స్వతహాగా కష్టపడి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఆ డబ్బులు మాత్రమే, అక్కడ కూడా డబ్బులు పంచడానికి యూజ్ చేయలేదు. పార్టీ మీటింగుల్లో వచ్చిన 10 మంది జనాలకి ఫుడ్ పెట్టడానికి, దానికి తప్ప దేనికి యూజ్ చేయలేదు, ఫ్లెక్సీలకి వీటికే. అది అన్ని రాజకీయ పార్టీలకి సాధ్యపవు, ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా నాట్ పాసిబుల్. బట్ ఆయన పాసిబుల్ చేసి చూపించాడు.